వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఒక రాజీనామా, అనేక ప్రశ్నలు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు చర్చానీయాంశంగా మారింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా తన రాజీనామాను సమర్పించిన ధన్కడ్ విషయంలో వాస్తవానికి దాని వెనకాల కారణాలేంటి, ఎందుకు ఇంత హడాహుడిగా రాజీనామా చేయవలసి వచ్చింది? రాజీనామాలో తను పేర్కొన్నట్టుగా వాస్తవానికి ధన్కడ్కి ఆరోగ్య సమస్యలున్నాయా లేక ఇతరత్రా కారణాలున్నాయా? ఆ కారణాలుంటే ఆ కారణాలు ఏంటి? ఆ కారణాలు ఉన్నప్పటికీ ఇంత హడావుడిగా రాజీనామా చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడ్డది? దేశంలోనే ప్రథమ పౌరునికి కాకుండా తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతికి సంబంధించిందే ఈరోజు ప్రథమ పౌరులుగా గుర్తించబడ్డ ఉపరాష్ట్రపతికి పదవికి రాజీనామా చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రపంచం మొత్తం భారతదేశంపై కన్నేసి ఉంచిన ఈ సమయంలోనే, అది కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా సమయం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆ సమయంలో కూడా అతను చాలా స్పష్టంగా సభ నిర్వహించడానికి అక్కడ తన బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా ఎందుకు చేయవలసి వచ్చింది? వాస్తవానికి ఆనాడు జరిగింది ఏంది? ఈ విషయంపై ఈరోజు మనం చర్చించడానికే ప్రయత్నం చేద్దాం. తర్వాత అదే ఉపరాష్ట్ర పదవికి సంబంధించింది ఎవరు దానికి అర్హులు, ఎవరిని బీజేపీ నియమించబోతుంది, వారికి సంబంధించిన విషయాల మీద కూడా చర్చించడానికి ఒక కొలిక్కి రావడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక రాజీనామా, అనేక ప్రశ్నలు. ఇందులో ప్రధానంగా ఈరోజు మనతో చర్చించడానికి, విశ్లేషించడానికి మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు, అలాగే విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఎనగంటి రాజ్నేత్ గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమ్యూనిటీ అధికార ప్రతినిధి అయినటువంటి పల్లె రామచందర్ గౌడ్ గారు, అలాగే సిపిఐ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు ఈరోజు మనతోటి జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. ఫస్ట్ ప్రధానంగా మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ప్రపంచంలోనే ఒక అవాక్కైన సంఘటన మనం గుర్తించవచ్చు. మన దేశంలో ఉపరాష్ట్రపతిగా చేయబడ్డ జగదీప్ ధన్కర్ ఒక్కసారిగా రాజీనామా చేయడంతో పార్లమెంటు, ఇలాగే బీజేపీ వర్గాలలో సైతం ఒక్కసారి అవాక్కైపోయారు. అలాగే దేశమంతా ఒక్కసారిగా అవాక్కై చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, ఇది నిజంగా మీరు అన్నట్టు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. భారతదేశం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఆ విధంగా ఉండటమే దీనికి ముఖ్యమైన కారణం. నిజంగా ఇదొక రాజకీయ మలుపు, అనేక అవకాశాలకు మేలుకొలుపు అని మనం అభివర్ణించవచ్చు. ఎందువల్ల అంటే ఇది కేవలం ఒక రాజీనామా మాత్రమే కాదు, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఆ ఆంతర్యాన్ని నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తి కానీ, వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ ఏమిటి అని పలు రకాలైనటువంటి సందేహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం జగదీప్ ధన్కర్ గారి యొక్క నేపథ్యం కూడా చూసినట్లయితే, he rose from anonymity to significance and again the decline was also in the same fashion. అంటే ఇట్ వాస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ సైన్ వేవ్ అని మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఒక రకంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్యాటర్న్ మన ముందు పెడుతోంది. ఈ సైన్ వేవ్ వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఆ ఉవ్వెత్తున ఎగిసి అత్యున్నత స్థానాన్ని అధిరోహించడం, మళ్ళీ అదే
ఆశ్చర్యంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ అత్యున్నత స్థానం నుండి క్రిందికి రావటం. అలాగే ముఖ్యమైన కొన్ని అంశాలు కూడా ఆర్టికల్ 142 మీద జగదీప్ ధంకర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందువల్ల అంటే అత్యున్నతమైనటువంటిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మరి అటువంటి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మీద కానీ గురించి కానీ మనం ఒక వ్యాఖ్య చేసేటప్పుడు చాలా సమాలోచన అనేది అవసరం. అలాగే కొలీజియం అనేది మన న్యాయ వ్యవస్థకు ఒక ప్రాణాధారమైనటువంటి ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. మరి కొలీజియంపై చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అలాగే ఒక కేస్ స్టడీగా ఒక పర్టికులర్ కేసు కనుక మనం తీసుకుంటే జస్టిస్ వర్మ గారి కేసు విషయంలో చేసినటువంటి కొన్ని ఆయన ఇచ్చిన క్రిటిసిజమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఎందువల్ల అంటే ఆ స్థానం అంత అత్యున్నతమైనది. ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసే ప్రతి ప్రకటన కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో దాన్ని ప్రభావితం చేసేటువంటి స్థానం కాబట్టి ఈ వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే నడవడిక, ఆ తర్వాత కొన్ని రాజకీయ సందర్భాలు ఇవన్నీ కూడా ఊతమిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు రాజీనామా ఆమోదం తెలపడంలో కూడా తీసుకున్నటువంటి టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఆమోదం అయిన తర్వాత అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఆ స్థానాన్ని ఎవరు ఎలా భర్తీ చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ హ్యాస్ టు బీ ఫిల్డ్ విత్ ఇన్ 6 months అని. అంటే ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ లేకపోయినా మనకు ది ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ప్రకారం ఇట్ హ్యాస్ గాట్ అమెండెడ్ అగైన్. కానీ మూల యాక్ట్ ప్రకారం అలవబుల్ ప్రాక్టికల్ టైంలో ద పోస్ట్ షుడ్ బి ఫిల్డ్ అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆ విధంగా ఉత్తర్వులు అంది వాళ్ళు వెంటనే ఆ ప్రక్రియను కొనసాగింపు చేయటం అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో అనేక ఊహాగానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు, ఆ అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించబోయేటువంటి వ్యక్తి ఎవరు అని అనేక రకాలైనటువంటి ఊహలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ ముఖ్యంగా ఇది రెసిగ్నేషన్ ఒక రెసిగ్నేషన్గా కాకుండా ఈ విధమైనటువంటి ఇప్పుడు మన జమీల్జీ చక్కగా చెప్పారు. ఇప్పుడు మాన్సూన్ సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాత అది ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ రెసిగ్నేషన్ వెనక ఉన్నటువంటి ఆ బలీయమైన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు అద్భుతమైన మనకు డిస్టింగ్విష్డ్ ప్యానల్ ఉన్నారు కాబట్టి వారి ద్వారా మరింత లోతుగా విశ్లేషణ చేసి అసలు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి వెనక ఎటువంటి శక్తులు ఉండవచ్చు, అసలు ఆంతర్యాలు ఏమిటి, అన్ని విషయాలను మనం ఈరోజు సానుకూలంగా ఒక థియరిటికల్ బేసిస్లో మనం చర్చ చేయాలి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మేము బీజేపీ అధికార ప్రతి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఎనుగంటి రాజ్నాథ్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మోడీతోని కొన్ని చోట్లలో అతను ఏదైతే జరిగాయో ధన్కడ్ మోదీ మధ్య ఏదైతే చిన్న ఒక చోటు చేసుకున్నదో, అలాగే దానిపై మనకు సంబంధించిన యశ్వంత్ సిన్హాకు సంబంధించింది ఏదైతే యశ్వంత్ సిన్హా మీద 63 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ గివెన్ సిగ్నేచరీ చేసేసి అతన్ని తొలగించాలి అనే దాని మీద చర్చ జరపాలని చెప్పారు. అలాగే ఇదే ధన్కడ్ మీద అవిశ్వాస తీర్మానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏదైతే చేయబోతున్నారో దానికి అది కూడా ఒక సాకుగా చెప్తూ ఈరోజు అధ్యంతరంగా ఒక్కసారిగా అతను రాజీనామా చేసినట్టు తెలిపింది. అదే విషయంలో బీజేపీకి సంబంధించింది ఖచ్చితంగా ఒక ప్రమాణమైన ప్రణాళికతోనే వెళ్తున్న బీజేపీ నితీష్ కుమార్ను వచ్చే ఎన్నికలలో బీహార్లో ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో బీహార్లో నితీష్ కుమార్ మీద ఏదైతే ఒక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ తన అక్కడ బీహార్లో తన నిలబెట్టుకోవడానికి
బీజేపీ క్యాండిడేట్ని చీఫ్ మినిస్టర్గా తీసుకురావడానికి ప్రయత్నం భాగంలోనే నితీష్ కుమార్ను ఇక్కడ ఉపరాష్ట్రపతిగా పెట్టడానికే ఈ తీసుకున్న పన్నాగం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాజ్నాథ్ నేత గారు? ముందుగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. ప్లీజ్ సార్, ఈరోజు నేను తర్వాత రాష్ట్రపతి ఎవరైతారనేది మనం తర్వాత మాట్లాడదాం, కానీ ఇందాక మీకు అడిగినట్లు ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారనే దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ప్లీజ్ సార్. 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగదీప్ గారు ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఈరోజు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ అందరి ముందు ఉంచుతాను. ఆయన రాసినటువంటి రాజీనామా లేఖలో ఏముందో, రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ. అదే సారాంశం చెప్పండి సార్, సారాంశం చెప్పండి. కేవలం 2 లైన్సే, నేను 2 లైన్సే చదువుతా, ఎక్కువ చదవను. రైట్ సార్. రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ, టు ప్రియారిటైజ్ హెల్త్ కేర్ అండ్ అబాయిడ్ మై మెడికల్ అడ్వైస్, I hereby resign as the Vice President of India effectively immediately in the accordance with the Article 67A of the Constitution అని చెప్పేసి ఫస్ట్ లైన్ లోనే ఆయన చెప్పిండు ఎందుకు రాజీనామా చేసిండో. నాకు వయసు రీత్యా ఆరోగ్యము సహకరించడం లేదు, మెడికల్ అడ్వైస్ చెప్పారు, నాకు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు, కాబట్టి నేను ఇక యాక్టివ్ గా కార్యక్రమాలలో పాల్గొనడానికి నాకు వయసు సహకరించడం లేదు, కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నానని చాలా క్లియర్ గా చెప్పారు. దీనికి 2-3 సంఘటనలు కూడా గుర్తు చేశాను సార్ ఈ సందర్భంగా, ఎందుకంటే పెద్దలకు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి. గత మార్చి నెలలో గుండె సంబంధిత వ్యాధితోని జగదీప్ ధన్కర్ గారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అందరికి కూడా తెలిసిన విషయమే. ఆయన చాలా రోజుల పాటు అక్కడ ఉండడం, చికిత్స చేసుకోవడం, తర్వాత డాక్టర్లు అప్పుడే అడ్వైజ్ చేయడం కూడా జరిగింది. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు గుండె సంబంధిత వ్యాధికి సంబంధించిన చికిత్స. తర్వాత ఒక విశ్వవిద్యాలయంలో ఈయన చీఫ్ గెస్ట్ గా పోయినప్పుడు మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆయన వయసు సహకరించలేని రీత్యా ఆయన స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి ఘటన కూడా మనం అందరం చూసినాం. సో ఈరోజు ఉపరాష్ట్రపతి గారు ఆరోగ్య కారణాల దృష్ట్యా వయసు రీత్యానే ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు తప్ప వేరే ఏ ఉద్దేశాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు చేస్తారు. ఇప్పుడు ఒకటి, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ వ్యూస్. కాబట్టి మనం ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఈ కారణం చేతనే రాజీనామా చేసిండా, లేకపోతే ఎవరో బలవంతం చేస్తే రాజీనామా చేసిండా అని ఇవన్నీ కారణాలు కూడా వెతుకుతున్నారు. అవేమీ లేదండి. డెఫినెట్ గా ఆయన 2022 నుంచి 27 ఆగస్టు వరకు ఉపరాష్ట్రపతిగా ఉండాలని మేము కూడా కోరుకున్నాం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి టాప్ టు బాటం లీడర్లు అందరూ కూడా. కానీ ఆయన కేవలం డ్యూ టు ద హెల్త్ రీజన్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్స్ ఓన్లీ హీఈస్ గివెన్ హిస్ రెసిగ్నేషన్ తప్ప వేరేది ఏమీ లేదు. ఆయా కారణాల దృష్ట్యా ఆయన ఈ రోజు రాజీనామా చేసిందనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. రైట్ సార్. రాజ్నాథ్ నేత గారు, ఇదే విషయంపై ఒకసారి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన రాజనేత గారు చెప్పారు ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? ఎందుకంటే కేవలం పార్లమెంటు సెషన్ జరుగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా, అంటే రాజీనామా చేయాలంటే అదే సమయం అతను కుదిరిందా? ఇంకొక విషయం ఏంటంటే యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతనికి సంబంధించింది, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతో ప్రోటోకాల్గా అతనుకు ఆరోగ్య సమస్యలు ఏర్పడితే అత్యధికంగా ఏదైతే చికిత్స చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఒక్కసారిగా అర్ధాంతరంగా రాజీనామా చేయడం పట్ల ఎప్పుడైతే రాజనేత గారు ఏది చెప్తున్నారో దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు, ఎలా దీన్ని విశ్లేషిస్తారు? నమస్కారం సార్ అందరికీ. ప్లీజ్ గో హెడ్ సార్. ముఖ్యంగా జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి ఎన్నో కారణాలు కనబడుతున్నాయండి. ఎందుకంటే ఆయన రాజీనామా చేయాలని అనుకుంటే ముందే ఈ సెషన్స్ పార్లమెంటు సమావేశాల కంటే ముందే ఆలోచన చేస్తుండే. ఈ సమావేశంలో ఆయన మీద ఏదో ఫ్రెషర్ లాగా వచ్చింది.
ఏందంటే ఆయనకు ముక్కుసూటిగా ఆయన కరెక్ట్ గా మాట్లాడే రకంగా ఉండే కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి గతంలో. ఆయన మీద ఫ్రెషర్స్ వచ్చినాయి అనేది ఆలోచన. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఒక వారం రోజుల ముందో 15 రోజుల ముందో చేస్తుండే. ఇంకోటి ఆ రోజు కూడా కార్యక్రమానికి సక్రమంగా ఉండి అన్ని చేసుకుంటే ఆయన మీద ఏదో రాజకీయ ఒత్తిడి వచ్చింది దాన్ని బట్టి ఆయన చేసింది అనేది ఖచ్చితంగా ఉంది. దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. అవి ఇప్పుడు కాకుండా కానీ తర్వాత వస్తుండొచ్చు. కానీ ముఖ్యంగా రాజకీయ కారణాలతోని, తర్వాత అధికారులు, తర్వాత అధికార పార్టీ ఒత్తిడితోని ఆయన చేసింది అనేది క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే ఈ టైంలో అంటే చేసే కార్యక్రమంలో చేసే ముందు చేస్తుంటే అది ఆయన ఛాయిస్ లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకటంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన చేసిండు. మీరు అన్నట్టు ఆయనకు అదే రకంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటే అన్ని రకాల సౌకర్యంగా ఉంటుండే, ఆరోగ్యరీత్యా కూడా అన్ని రకాలుగా బాగుంటుండే. ఏజ్ కూడా ఆయనది అంత ఎక్కువ ఏజ్ కాదు, అంతకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి ఆలోచించాల్సిందే లేదు. దాని మీద రాజకీయ ఒత్తిడి, వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడి ఉన్నది. ఆయన మనసు ఒప్పక ఖచ్చితంగా చేసిండు అనేది ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. అదే రకంగా వచ్చే కొత్త రాష్ట్రపతికి మన తెలంగాణ వాసికి ఇస్తే బాగుంటది. అది ఎందుకంటే ఒక ఆ అంశంపై వేరే నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడదాం. ఎప్పుడైతే మన మిత్రుడు రాజనేత గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఫస్ట్ ఏదైతే కారణాలు రాజనేత గారిని నేను ఖండిస్తున్నాను. రాజకీయ ఒత్తిడి, అధికారుల ఒత్తిడి ద్వారా, అధికార పార్టీ ఒత్తిడి ద్వారా జరిగింది. ఆయనకు ఆరోగ్య రీత్యా కూడా కరెక్టే ఉన్నాడు. ఆయన ఉదాహరణలు ఇచ్చినాయి తప్పు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. ఆ సౌకర్యాలన్నీ అన్ని తెగించి అంటే అన్ని రకాలుగా రక్షణ ఉంటది. దాన్ని ఇడిచిపెట్టుకొని పోయిందంటే రాజకీయ ఒత్తిడి ఉంది, అధికారుల ఒత్తిడి ఉంది, అది అధికార పార్టీ ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి ఉంది అనేది సందర్భంగా తెలియజేయడం. ఇదే విషయంపై గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు ప్రస్తుతం ఏదైతే రాజ్నాథ్ సింగ్ చౌహాన్ తోని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ తోని విభేదాలు, అలాగే ముక్కు సూటిగా వెళ్లే మనిషి అని ఇప్పుడు జగదీప్ ధన్కర్ కి పేరున్నది. అంటే అతను సుప్రీంకోర్టుకు సంబంధించింది కూడా అతను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా చాలా చర్చనీయమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ఇండియా. అతని మీద ఏదైతే ఇచ్చారు అదే విషయంలో ఇంకొకసారి చూసినైతే జస్టిస్ యశ్వంత్ సిన్హా విషయంలో 63 మంది యశ్వంత్ వర్మ విషయంలో అతను ఎవరైతే 63 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్నేచర్ చేశారో దాని తర్వాత అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టబోతున్నారో అని కూడా తెలుసుకున్నా. ఇవన్నీ కారణాల చేతనే అతను రాజీనామా చేసినట్టుగా మీరు భావిస్తారా? లేకపోతే ఈరోజు రాజనేత గారు ఏదైతే చెప్పారో నిజంగా ఆరోగ్య సమస్యల పట్లనే రాజీనామా చేశారని అదే సిపిఐ ఎక్స్ ఎమ్మెల్యే మీరేమంటారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఆరోగ్య కారణాలతో పదవులకు రాజీనామా చేస్తారని నేనేం అనుకోనండి. ఎందుకంటే పదవిలో ఉంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. కారణం ఏంటి? ప్రోటోకాల్స్ అన్ని ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ వెంట డాక్టర్లు ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఇంట్లో అవసరమైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. అది ప్రభుత్వం ఖర్చుతో ప్రభుత్వం నిర్వహిస్తుంది. అది ప్రోటోకాల్, దాన్ని నేను తప్పుపడ్డం లేదు. ఇప్పుడు అంతేకాదు, రాజకీయ ఆరోగ్య కారణాలతో అయితే ఎవరు కానీ బిగినింగ్ ఆఫ్ ది సెషన్ రాజీనామా చేయరండి. సెషన్ అయిపోయేటప్పుడు, ఎందుకంటే తన డ్యూటీ తను చేసి సెషన్ అయిపోయి మళ్ళా నెక్స్ట్ సెషన్లోగా మీరు ఎన్నుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతిలోనే రాజీనామా ఇచ్చి తప్పుకుంటారు. బాధ్యతను మధ్యలో వదిలిపెట్టి ఎవరు పోరు. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నా ఆయన నిర్వహించలేకపోతే వైస్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఉంటాడు, ఆయన నిర్వహిస్తాడు. కాబట్టి ఆరోగ్య కారణాలు అయితే కాదు. ఇంకేం కారణాలు ఉన్నాయి? ఆయనే మనతో చెప్పడు. ఇప్పుడు ఆయన బీజేపీ సోదరుడు అడుగుతా అనుకోండి, మీకు చెప్పినాడా అని. నాకేం చెప్పలే, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, వార్తల్లో వచ్చింది, అన్నిట్లో ఏంటంటే ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. ఎందుకు గాయపడింది అంటే ఆయనేమో వ్యక్తిత్వం ఉండేవాడు. ఆయన జాట్లకు కొంచెం వ్యక్తిత్వం ఎక్కువ. తర్వాత రైతు పక్షపాతి. ఈ చౌహాన్ మన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి ఆయన వ్యవసాయ శాఖ ఆయనకు ఈయనకు వచ్చిన తగాదా. జాట్లు జనరల్ గా రైతుల పక్షపాతులు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఆయన ఓపెన్ గానే కామెంట్ చేశాడు రాజ్యసభలో.
మీరు ప్రిపేర్ కాకుండా వస్తారు, మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి కదా, ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా, రైతులకు న్యాయం చేయాలనేటువంటి పద్ధతితో 1-2 సందర్భాల్లో ఓపెన్ గానే కామెంట్ చేశాడు ఆ రకంగా. అయితే ఆ కారణంతో బయటికి పోయినానని నేను అనలేదు, అది గతంలో జరిగిపోయింది. నిన్న జరిగినటువంటిది ఏంటంటే ఈయన వ్యవహార శైలి పట్ల ప్రధానమంత్రి గారికి అసంతృప్తి తీవ్రంగా ఉంది అని ఈయన అప్పుడప్పుడు మాట్లాడే మాటలు కానీ, న్యాయశాఖతో ఆర్టికల్ 142 మీద ఆయన ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో అది జంకర్ గారి తప్పది. జగదీష్ ధన్కర్ ఆ రకంగా మాట్లాడవలసింది కాదు. ఇదేం బుల్లెట్ లాగా మీరు వాడుతున్నారు, అది ఇదేనే పద్ధతిలో సుప్రీంకోర్టును కామెంట్ చేసినారు, మీరెవరు రాష్ట్రపతిని ప్రశ్నించడానికి, రాష్ట్రపతికి టైం మీరు పెడతారా అని ఓ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసేటువంటి పద్ధతితో మాట్లాడిన అది వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం. అది బీజేపీ క్లారిఫై కూడా చేసింది, అది వ్యక్తిగత అభిప్రాయాలు, మాకు పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు తగాదా వచ్చింది ఏంటంటే ఆయన నిన్న మీటింగ్ లో రాజ్యసభ నిన్న కాదు మొన్న రాజ్యసభ ప్రారంభమైన తర్వాత లోక్సభలో మీరు చూడండి, అధికార పక్షం మాట్లాడింది. రాహుల్ గాంధీ నేను మాట్లాడతానని చాలా సార్లు లేచినాడు, అడిగినాడు, రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వలే, బయటకు వచ్చి చెప్పినాడు మా నోరు నొక్కేస్తున్నారు లోక్సభలో అని. ఇక్కడ రాజ్యసభలో ఏమిటి, ఆయన ఖర్గేకు అవకాశం ఇచ్చినాడు. ఖర్గేకు అవకాశం ఇచ్చినప్పుడు నడ్డా గారు లేచి చెప్పినారు, ఇది సాంప్రదాయం కాదు, నేను మాట్లాడిన మాటలు మాత్రమే రికార్డు కావాలా, ఖర్గే గారు మాట్లాడిన రికార్డులోకి పోవడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతి ఓపెన్ గానే మాట్లాడినాడు. అంటే వారి మధ్య ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు ఇంకా ఏమేమినో మనకు తెలియదు. దీంట్లో ఈయన మనసు గాయపడింది. వారు కూడా ఏంటంటే ఇంత వ్యక్తిత్వం ఉండేవాడు మనకు పనికిరాడు అనేది వాళ్ళ అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రధానమంత్రి గారు ఆయన ట్విట్టర్ లో చెప్పిన దాంట్లో కూడా ఏమి ఆయన గురించి ఇంకేం చెప్పలే, ఆయన ఆరోగ్యం బాగుంటది భవిష్యత్తులోనే ఆశిద్దామన్నాడు. అంతే. అంటే అది నాన్ సెరమోనియస్, మామూలు సెరమోనియస్ ప్రాసెస్ ఏంటంటే ఆయనకు సన్మానం చేసి వీడుకోలు సభ జరిపి ఇవన్నీ చేస్తారు, అట్లాంటివి కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు తీవ్రమైనటువంటి భేదాలు ఏవో ఉన్నాయి. ఈయన వ్యక్తిత్వం ఉండేవాడు, రైతుల పక్షపాతి, కొంచెం ఓపెన్ గా మాట్లాడతాడు, ఇది సరిపోలేదు కాబట్టి ఆయనతో రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే ఆయన మీద అవిశ్వాసం పెట్టాలా అనేటువంటి ప్రతిపాదన కూడా బీజేపీ చర్చించింది, పత్రికల్లో వచ్చింది. కాంగ్రెస్ పెట్టేది కాదు, కాంగ్రెస్ ఒకప్పుడు చెప్పింది అవిశ్వాసం పెడతామని, అది వేరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళే ఈయనను మనం ఉంచుకోవడానికి వీలు లేదు అనే పద్ధతిలో మాట్లాడుకున్నారు అనేటువంటిది దీంట్లో సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన హర్ట్ అయినాడు, హర్ట్ అయి వెంటనే రిజైన్ చేసినాడు, వెళ్ళిపోయినాడు, బంగ్లా కూడా ఖాళీ చేసే ప్రాసెస్ లో పోయినాడు. ఆ రకంగా జరిగింది. ఏమైనా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, మనం ఏం చెప్పలేము. ఆయన ఓపెన్ గా చెప్తే మనం ఏమైనా మాట్లాడచ్చు. రైట్ కపూర్ గారు, ఇప్పుడు చాలా క్లియర్గా ఒక మాట మాత్రం మీరు మాట్లాడారు, అది పార్టీలకు సంబంధించిన విషయం అని. పార్టీలకు సంబంధించిన విషయం అది కానే కాదు. ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతి, మన దేశానికి ఆ పార్టీలకు అతీతంగా అతను ఉపరాష్ట్రపతి అయిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఇంకొక విషయం మీరు చర్చించారు, ఏంటంటే ఆ అవకాశం అనేది ఖర్గేకి ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచెల్లే మొదలైంది కథ అని. కానీ గతంలో చూసినప్పుడు కూడా అనేక సార్లు వారు ఎవరైతే అపోజిషన్ పార్టీస్కే మంచిగా వారికి అవకాశం కల్పించారని కొన్నది. అలాగే కిరణ్ రిజ్జుతోని కూడా ఈరోజు జేపీ నడ్డా గారితో కూడా ఏదో విభేదాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అలాగే రేపు రాబోయే సెషన్స్లలో పెహల్గామ్ ఇష్యూ మీద కూడా చర్చలు జరిగేదానికి అవకాశం ఉన్నది. అప్పుడు ఈయన అంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ పక్షాన ఎక్కువ టైం ఇస్తారో అనే ఒక భాగంలోనే ఈరోజు ఇలా అతనికి ఒత్తిడి తీసుకొచ్చారు అన్నట్టుగా ఒక వాదన ఉన్నది. ఇంకొక గమనించిన విషయం ఏంటంటే రాజీనామా చేసే ముందు ఎంత బ్రహ్మాండంగా అతను మంచిగా ఉన్న స్నేహపూర్వకంగా మాట్లాడిండో జయరాం రమేష్ గారితో కూడా మాట్లాడారు. జయరాం రమేష్ గారు కూడా ఒక్కసారి అవాక్ అయిపోయారు. ఈ విషయంపై మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ విషయంపై మీరేమంటారండి రామ్మోహన్ గారు? జమీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారికి, అట్లాగే రామచంద్రరావు గారికి, రాజనేత గారికి, పెద్దలు కపూర్ గారికి, అట్లాగే ప్రేక్షణ నమస్కారం. దాని మీద కుछ కాలా హై సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎందుకంటే సమస్య ఏంటంటే రాజు గారు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా కూడా నేనేమంటున్నానంటే
ఇది వారి వ్యక్తిత్వం గురించి కానీ వారు మొదటి నుంచి బీజేపీ పార్టీ కాదు, అసలు ఆర్ఎస్ఎస్ నాయకుడు కంటే కాదు. వారు జనతాదళ్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీకి వచ్చారు. ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ఉపరాష్ట్రపతి దాకా అనేక పదవులు ఎదిగారు, గవర్నర్ చేశారు. వ్యక్తిగతంగా నేను ఆయన విధానాన్ని విమర్శిస్తే అది వేరు, కానీ ఆయన ఎదిగిన తీరు స్వతంత్రంగా ఎదిగాడు నెంబర్ 1. అట్లాగే రాజస్థాన్ లో అతి సీనియర్ అడ్వకేట్ గా, నేను అడ్వకేట్ ఫ్యామిలీ కనుక చెప్తున్నాను, సీనియర్ అడ్వకేట్ గా ఆయన కనుక అడ్వకేట్ గా అట్లే ఉండుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వచ్చేవాడు, న్యాయమూర్తి అయ్యేవాడు. ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి, స్వతంత్రంగా ఆలోచించేవాడు. ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరికి ఒకరైతే నిజంగా చెప్పాలంటే ఆయన గురించి అందరికి మంచి మర్యాద భావన ఉంది. విధానాలు వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు మోడీ గారి మీద మంచి అభిప్రాయం ఉంటే మోడీ గారు చేసిన విధానాలను వ్యతిరేకించవా? రాహుల్ గాంధీ గారి మంచి అభిప్రాయం రాహుల్ గాంధీ చేసే దాన్ని వ్యతిరేకించవా? అది విధానాల అంశాల వారి, మంత్రిత్వ అంశాల వారి. ఆయన రాజు కంటే రాజభక్తి, మనకు స్వామి కంటే స్వామి భక్తి చూపించిన 2 సంగతులు చెప్తాను నేను. నెంబర్ 1, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చాలా దుర్మార్గంగా ఇక్కడ తమిళసాయి ఎట్లా వ్యవహరించిందో కేసీఆర్ గారితో, అక్కడ రవి, అట్లా 4-5 రాష్ట్రాలలో గవర్నర్లు ఎట్లా వ్యవహరించారు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించాడు మమతా బెనర్జీ. కనుక ఆ విషయంలో ఆయన ఎంత మంచివాడైనా గవర్నర్ బాధ్యత నిర్వహించడంలో ఆయన విధులను అధిగమించి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అందరికీ తెలిసిన సంగతి, దాన్ని విమర్శించినప్పుడు. రెండోది, మనకు సుప్రీంకోర్టు విషయంలో ఎప్పుడు కూడా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు కానీ డైరెక్ట్ గా మాట్లాడు ఏం చేస్తారు. పద్ధతి ఏంటంటే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తుంది. ఉదాహరణకు ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నది, రాష్ట్రపతి కూడా 3 నెలల లోపు గడువు ఇచ్చింది, మీరు సమాధానం చెప్పాలన్నట్టు. రాష్ట్రపతి మన ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు స్పందించారు. అక్కడి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక సందిగ్ధత, మేము ఏం చేయాలి ఏం చేయొద్దు, ఆర్టికల్ 143 ఏం చెప్తారు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టుకు మళ్ళీ లెటర్ రాసింది మర్యాదగా. అంతేగాని సుప్రీంకోర్టు అట్లానే కదా తప్పు దుర్మార్గులు అల్లే కదా ద్రౌపది ముర్ము. అందుకని నేనేమంటున్నాను, ఇక్కడ మానసిక రోగానికి మందు లేదు. మీరు ఏమన్నానండి, వేరే మిగతా ఆరోగ్యాలు బాగాలేకుంటే ఏమని చేయొచ్చు. ఉదాహరణకు 2 విషయాలు చెప్పాను. రెండో విషయం నాకు కొత్త, కానీ మొదటిది మాత్రం కరెక్ట్. ఇది రాజనేత గారు చెప్పింది ఏంటంటే, ఆయనకు మార్చిలో మనకు ఎంజియోగ్రామ్ అయింది. ఎంజియోగ్రామ్ అంటే ఇప్పుడు నేను కూర్చొని పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇట్లా మాట్లాడుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు. అది ఆకస్మికంగా వచ్చేది. కానీ ఏమంటే దీని ప్లాంట్ గా ఇది ఏమైందంటే 4 నెలలు అయిపోయింది. సెషన్స్ టు సెషన్ మధ్య 4 నెలలు ఉండే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశాలు కాలేదు. మనం అందరం డిమాండ్ చేసినాం. బీజేపీని ఏమన్నామంటే, అయ్యా మీరు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు ఏమో బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి పోయింది ఆయన మోడీ గారు, మరి ఉభయ పక్షాల సమావేశం పెట్టుకొని అందరూ డిమాండ్ చేస్తున్నట్టు పెట్టకుండా అఖిలపక్షం పెట్టి తూతు మాత్రం అనిపించారు. అఖిలపక్షం పెట్టండి అంటే సాధారణంగా జరిగే సమావేశాలు పెడతామన్నట్టు మాట్లాడారు. ప్రచారానికి పోలేదండి మోడీ గారు, అక్కడ ఒక అధికారిక కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో. ఏమంటున్నా అంటే యుద్ధం కంటే సింధూర్ కంటే పెద్దది కాదు కదా నాకు. ఏమంటున్నా అంటే ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికలు వస్తున్నాయి కనుక అది బహానా. ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే శంకుస్థాపనలు అవన్నీ ఎన్నికలకు ముందు పెట్టుకుంటాయి, కొంచెం భూమి క్రియేట్. మీరు ఒక్కడే కాదు, కాంగ్రెస్ ఉన్నది చేస్తుంది, బీజేపీ ఉన్నది, ఇంకెవరి అదే చేస్తారు. నేను కాదట్లేదు, కానీ విషయం ఏంటంటే అంత ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి అక్కడ పోయిండు అని దానికి ఒక ఉదాహరణ. రెండోది ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ వరుసకు సంఘటనలు మనం చూస్తే, నేను దాల్మే కూర్చు కాలా ఎందుకనంటే, ఆయన ఎప్పుడు కూడా నిన్న వరుసగా మూడు సార్లు ఆ రాత్రే మాట్లాడిన 5 నిమిషాలు, రాజీనామా చేసిన 5 నిమిషాలకే మాట్లాడాడు వేరే టీవీలో. ఏమంటారంటే వరుసగా 1:30 బీఎస్సీ మీటింగ్ పెట్టిండు, తర్వాత 4:30 అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ ఇందులో చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నర్సు, ఇంటిలోని పోరు, ఇవి చాలా కష్టం. ఇంకోటి ఎదుటి వాళ్ళని ఎదిరించవచ్చు. ఆయన చూడండి, న్యాయశాఖ విషయంలో కానీ నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఆయన మాట్లాడాల్సిన మాటలు కావు, కానీ కొలీజియం అయితే పూర్తిగా దుర్మార్గం, కోర్టు చేసిన దుర్మార్గం. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ పెడితే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా పంపించారు, నేను అడ్వకేట్ చెప్తున్నాను, అది దుర్మార్గంగా వాళ్ళకి వాళ్ళే మొక్కుకొని వాళ్ళే కొలీజియం అనే వ్యవస్థతో వాళ్ళకి ఎంపిక అవుతున్నారు. అక్కడ అగ్రవర్ణాలకే చోటు ఉన్నది, పేదలకు చోటు లేదు, మీద కులాలకు రిజర్వేషన్ వర్తించేవాడు. వాళ్ళు మాత్రం వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటుంటారు. ఆ విషయాన్ని ఈయన ప్రశ్నించడం కరెక్టా కాదా కపూర్ గారితో ఏకీపిస్తున్నారు. కానీ ప్రశ్నించే మాత్రం ప్రశ్న కరెక్ట్ కదా. ఆయన చేసిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మిమ్మల్ని మీరు నియమించుకోవడానికి మన కొలీజియం పెట్టుకుంటారు, మీరే వారసులకు వస్తూనే ఉంటారు, తాత తండ్రి కొడుకు ముగ్గురు కూడా మనవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు చూస్తే మీకు సుప్రీంకోర్టు జడ్జీలు అయిన వాళ్ళందరూ ప్రధాన న్యాయమూర్తులు అయిన వాళ్ళు తండ్రి కొడుకులు అయింది కదా, చూసినాం కదా మనం. అంటే మిగతా వాళ్ళు లేరా, ప్రపంచ దేశాలు లేరా మిగతా వాళ్ళు? అంటే ఎంపిక సమస్య బాగాలేదంటున్నాడు. అట్లాగే వారి వర్మ గారి ఇంట్లో నోట్ల కట్ట దొరికితే ఇవాటి కూడా పోలీస్ కేసు నమోదు కాదు. ఎందుకు? తప్పు కదా సుప్రీంకోర్టు? వాళ్ళు సుప్రీం అనుకుంటారా? తప్పు కదా.
న్యాయ వ్యవస్థలో ఉన్నవాడికి చెప్తున్నా నేను, తప్పు దాన్ని ప్రశ్నించడం అనేది ఆయన ప్రశ్నించడం కరెక్టా కాదా వేరు. ఉపరాష్ట్రపతికి ఆ హోదాలో ఉండి ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది తప్పు. ఇక్కడ ఇంకొక మాట సార్, ఇప్పుడు ఎందుకంటే సగం లాపొద్దు, నేను ఒక్క మాట చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఏదైతే ఆయన 2 సార్లు మీటింగ్ పెడితే అధికార పక్షంగా రాలే. ఇప్పుడు గతంలో ప్రతిపక్షాల విమర్శలు ఆయన ఎదుర్కొన్నాడు, ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఒక 2 మాటలు చెప్తాను నేను. ఆయనకు వికలాంగుడు గూని ఉన్నది. ఆయన ఈ గూనిని వ్యతిరేకిస్తూ ఒక కాంగ్రెస్ సభ్యుడు ఆయనను అనుకరిస్తూ మన పార్లమెంటు సెంట్రల్ హాల్ ముందట అనుకరిస్తూ యాక్షన్ చేస్తుంటే ఇదే రాహుల్ గాంధీ సెల్ఫీ తీయబోయింది, ఫోటో తీయబోయింది. నేను దాన్ని వ్యతిరేకించింది. తప్పు. ఒక మనిషి అవలక్షణాలను, ఒక మనిషి మానసిక స్థితిని, ఒక మనిషి మనకు దివ్యాంగుల్ని ఎక్కిరించొద్దు అని చెప్పిన కదా, ఆనాడు చేసిండు, దాన్ని తట్టుకున్నాడు. అంతేందుకు ఆయన మీద చాలా విమర్శలు చేసిండు ఈ ప్రతిపక్షాలు. అంతేందుకు ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినట్టు మనకు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన వేదపక్షం వ్యవహరిస్తున్నాడు అన్నాడు. అంటే ఇంత ప్రతిపక్షాలకు కనెక్ట్ అయింది ఆయన. అంటే స్వతంత్ర వ్యక్తి ఎప్పుడు కూడా అటుపక్క ఇటుపక్క ఆసక్తిగా చూపించకపోతే ఇద్దరు ఎప్పటికీ విమర్శ పాలవుతుండడానికి మంచి ఉదాహరణ దానికి అడతాను. ఇవాళ ఆఖరిగా ఒక మాట చెప్తానంటే, ఆయనను తీవ్రంగా ఉన్న ఈ మాట రాజుగారు ఒప్పని ఈ మాట అంటున్నాడు ఏంటంటే, మనకు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అని చెప్పించారు. ఆరోగ్య సమస్య కానే కాదు. ఆరోగ్య సమస్య అంటే మీరు అన్న ఇమ్యూనిటీస్ అన్ని ఉంటాయి ఆయనకు. నిజంగా ఉపరాష్ట్రపతికి అంత సేఫెస్ట్ ప్లేస్ ఇంకేమున్నది? ఆయన ఆరోగ్య సమస్య అయితే ఆయన ఇంకో పండు. రామ్మోహన్ గారు మీరు ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడారు. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాజ్నాథ్ గారు ఏదో మీతో అడగదలుచుకున్నారు కదా, అడగనియండి, తర్వాత సమాధానం జరుగుతుంది. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు అదే ఆయనే మీరు చెప్పిన అంశాలపైనే ఒక క్వశ్చన్ మీతో అడగదలుచుకున్నారు కాబట్టి ఒకసారి అడగనియండి, తర్వాత మీరు సమాధానం చెప్తున్నారు. కానీ దానికల్లాగా నేను కూడా అయితే అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నిజం నిష్ఠురంగా ఉంటది, సత్యం చేతిగా ఉంటది, మీరు భరించాలి. నేమంటే రాళ్ళు మీ మీదే పడుతుంది. అందుకనే జమీల్ గారు చివరికి వారిని మాట్లాడిస్తే బాగుండేది. లేదు, ఫస్ట్ ఆయనకు ఒక అభిప్రాయం తీసుకున్నాను, ఆయన ఏమంటారు అనేది ఒకసారి అడగండి సార్. రాజనేత గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు ఇప్పటిదాకా చాలా బాగా చెప్పారు, నేను అన్ని కూడా మీతో ఏకీభవిస్తున్నా. కానీ భారతీయ జనతా పార్టీకి ఏదో ఉపరాష్ట్రపతి అంటే ఇష్టం లేనట్టు, ఆయన కావాలనే కుట్రపూరితంగా చూపించినట్టు మాట్లాడడం ఇది సబబు కాదు. ఎందుకంటే చెప్తున్నా, మీరే చెప్పిర్రు. ఇప్పుడు మనం ఈ టీవీ డిబేట్ లో కూర్చున్న వాళ్ళం కూడా మాట్లాడుతూ మనకి ఏమైతుందో హెల్త్ అనేది మీరే చెప్పిర్రు. ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడే ఏమైతుందో అని. మరి అలాంటప్పుడు గతంలో ఆయనకు నేను ఇందాక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. మార్చిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఢిల్లీలో ఆయనకు ఆరోగ్యం ఇబ్బంది అయితే చేరిన మాట వాస్తవం. తర్వాత అదే రకంగా ఒక యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ కూడా కుప్పకూలిపోయిన మాట, అది కూడా నేను గుర్తు. అలాంటి అనేక మంత్రులు ఇలాంటి సంఘటనలు అనేక చోటు చేసుకున్నారు. ఒక మాట జూన్ నెలలో ఉత్తరాఖండ్ లోని కుమావు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో మాట్లాడుతూ ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఈ రోజు నేను ఒకటి, మన అందరం చదువుకున్న వాళ్ళం, విఘ్నత గల వాళ్ళము, దయచేసి ఒక అత్యున్నతమైనటువంటి పదవి విషయంలో, రాజీనామా విషయంలో మనం ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇందులో రాజకీయాలను ఆపాదించి ఏదో చెయ్యాలి అనే కుట్రపూరితంగా చేసి ఆయన ఏదో తప్పిస్తే ఏదో జరుగుతుందని 3 సంవత్సరాలు ఉన్నాడు సార్. 2 సంవత్సరాలు ఉంటే మాకు కొంచెం ఇబ్బంది ఏముంది? వచ్చింది కదా సార్. అదే చెప్పండి సార్, ఇది దీనికి సమాధానం. ఉపరాష్ట్రపతి దేశంలోనే అత్యున్నతమైనటువంటి 2వ స్థానం ఉపరాష్ట్రపతి పదవి. ఆ పదవి విషయంలో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది అయిపోయింది సార్. అది అతను ఇప్పుడు గతం ఆయన గురించి ఏం మాట్లాడినా కూడా ఏమీ లేదు. అదే ఆయన ఏదైతే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే ఉపరాష్ట్రపతి పదవికి ఎలా అయితే అగౌరవంగా అతను రాజీనామా చేశారో తద్వారా అప్పుడే వెళ్ళిపోయింది ప్రపంచంలో ఒక సంకేతం. నేను చెప్తాను రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు మాట్లాడండి సార్. పెద్దలందరికీ ఒక మనవి సార్, నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక మనవి ఏంటంటే, ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవంగా ఆయన తప్పుకున్నప్పుడు, ఒక ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నాం అని చెప్పినప్పుడు, మనందరం కూడా విఘ్నత గల వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళం
దాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి దాన్ని రాజనేత గారు ఎస్ ఓకే ఓకే రాజనేత గారు అదే విషయంలో అంత పెద్ద గౌరవంగా చూసి చేసిందా లేకపోతే కుట్రపూరితంగా తప్పించిరా ఎప్పటి నుంచో ఏంది కుట్రలు జరుగుతున్నాయి డిబేట్ ఏమైతుంది రాజనేత గారు ఇప్పుడు రాజనేత గారు ఒక సజావుగా సాగుతున్న డిబేట్ ను ఎంత సజావుగా సాగుతున్న డిబేట్ ను మీరేం చేశారంటే దీన్ని దీన్ని ఒకసారిగా మళ్ళీ మలిచేట డైవర్షన్ చేసేసారు. రామ్మోహన్ గారు చెప్పండి సార్. విమర్శను తట్టుకోవాలి ఏమంటున్నా అంటే నేను విమర్శ మొదలు పెట్టక ముందే మీరే భుజాలు అనుకున్నాను. నేను ఏమి అంటే ఇంకా ఆయనను నేను అంటా గ్యారంటీ అప్పుడు చెప్పండి స్పష్టంగా. నేను ఆయన కాదు ఇప్పుడు నా సంగతి మీకు తెలియదు కదా, అందరూ చూస్తున్నారు కదా, ఎన్నో ఏళ్ళు చూస్తున్నారు కదా. ఒక మాట చెప్తాను, నేను ఊందాగానే మాట్లాడుకుంటున్నాం. నేను మీకు మొత్తం పూర్తి చేయకముందే మీరు మాట్లాడిండ్రు. మీ మాట్లాడితే ఏకీవించినట్టు కదా. రెండో సంగతి నాకు తెలియదు, ఆయన స్పృహ తప్పిన సంగతి ఇప్పుడు తెలియదని కూడా చెప్పిన నేను కాదట్లేదు. కానీ ఇక్కడ రెండు ఉంటాయి. నిన్నటిదాకా కలిసి ఉన్న వ్యక్తి ఆనర్సడ్ రాజీనామా చేస్తా అంటే, నేనైతే ప్రధానమంత్రి స్థానంలో ఉంటే నేనేం చేస్తా అంటే పోయి కలుస్తా. అయ్యా మీరు రాజీనామా చేయొద్దు, మీరు రెస్ట్ తీసుకోండి, ఉపరాష్ట్రపతి కొనసాగండి, మీరు మీకు సకల సౌకర్యాలు కల్పిస్తారని ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేయాలంటున్నారు. పీడ పోయింది పోతే పీడ పోయింది అని నేను మాట్లాడుతున్నాను. పోతే పీడ పోయింది అనే పరిస్థితి ఎట్లా చేస్తారంటే ఏమంటే నేను మోడీ పట్ల చాలా విషయాల్లో నేను అనుకూలంగా స్పందించిన నాకు పార్టీలు లేవు. నేను అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు గఫూర్ గారు రామచంద్ర గౌడ్ గారు కొంత వేరుగా మాట్లాడు, నేను అట్లా మాట్లాడక నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఈ విషయం ఇంతవరకే పరిమితం. నేను మళ్ళీ మోడీ గారిని వేరే విషయాల్లో మెచ్చుకుంటా, అది ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను. ఎవరైనా కనీసం రిక్వెస్ట్ చేస్తారు. ఆరోగ్య కారణాలు ఉంటే మీరు ఉపరాష్ట్రపతిగా ఉండండి, మీరు చేయండి. ఇప్పటిదాకా ఇద్దరు ఉపరాష్ట్రపతులు రాజీనామా చేసిండు, కారణాలు ఉన్నాయి దానికి. ఉదాహరణకు బీవీగిరి చేసిండు, భైరాన్ సింగ్ షెకావతి చేసిండు, వాటికి ఉదాహరణలు ఉన్నాయి, వాటికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ నేనేమంటానంటే ఇంతకుముందు గఫూర్ గారు అన్నారు కదా, అంతకు ముందే సెషన్ మొదలు కాకముందే నేను రెస్ట్ తీసుకుంటా, నేను ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తాను గతంలో ఉంటుండే. నిన్న పని చేస్తున్నవాడు, నేను అది కూడా చెప్పి ఆరోగ్యాలు ఎవరికైనా చెడిపోతాయి, కానీ పని చేస్తున్నవాడు ఒత్తిడి తట్టుకోలేకపోయిండు. ఒత్తిడి అంటే రెండు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ ఆఫీసులో కాగితాల మీద తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అంటున్నాను. తెల్ల కాగితాలు ఇక్కడికి వస్తున్నాయి అని తెలిసిన తర్వాతనే, ఇప్పుడు గతంలో 2 సార్లు ప్రతిపక్షాలతో అవమానం చేసినప్పుడు అవమానం పోయినప్పుడేమో ఇది వాస్తవం అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మీరు పార్లమెంట్ మెంబర్ కాదు, నేను పార్లమెంట్ మెంబర్ కాదు, చెప్తా వినండి. అది ఆ సంతకాల సంగతి తులసిరెడ్డి గారు నిన్న నేను 5 డిబేట్లు నిన్న మొత్తం పోదాకున్నా. కొందరు చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా. నేను మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రాజీనామా చేస్తే కనీసం ఆరాధియకుండా మాట్లాడకుండా ఉన్నారా? అది మీకు తెలుసా? ఈ హైపోతికేటెడ్ కామెంట్స్ ఎందుకండి ఇవన్నీ కూడా? జరుగుతాన్ని కూడా జరుగుతుందేమో అని ఊహించుకొని హైపోతికేటెడ్ గా మాట్లాడతారు కదా. ఇప్పుడు ప్రధాని గారు ఆరాధించడో లేదో మీకు తెలుసా? నేనేమంటున్నా, ప్రధాని గారు ఆయన రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిరో లేదో, ఆరాధించిరో లేదో, మనం హైపోతికేటెడ్ గా మాట్లాడుతున్నాం. అది కూడా చెప్తున్నా అంటున్నాను నేను. ఏమన్నాడంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కామెంట్ చేసిండు, కాదంటలేదు నేను. ఎవరైనా ఒకసారి రైట్ సార్. రామ్మోహన్ గారు రాజ్నాథ్ గారు మీరు ఇద్దరు కూడా ఒకసారి ఏం మాట్లాడతామండి? స్పష్టంగా చెప్పిన వారి గొంతు వచ్చిన మాట్లాడండి. ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఏం చెప్తా? నేను స్పష్టంగా చెప్తాను. అదే అంటున్నాను. ఏంటంటే ఆయన అవమానకరంగా పంపించిండ్రు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని వాళ్ళు ఎంత సమర్థించుకున్నా, ఎన్ని కారణాలున్నా, మిగతా ఉపరాష్ట్రపతుల విషయంలో ఎట్లా వ్యవహరించారో ఈయన పట్ల వ్యవహరించలేదు. ఇవాళ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆయనను అవమానించి పంపించింది అంటారు. ఇదే విషయంపై ఒకసారి మనం గఫూర్ గారి దగ్గర ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు, రామచంద్ర గౌడ్ గారు కూడా రేస్ చేస్తున్నారు. గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం సార్. గఫూర్ గారి దగ్గర తర్వాత మీ దగ్గర వస్తాను. రామచంద్ర గారు, బీజేపీ ప్రతినిధిగా రాజు గారు వారికి ఆయన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది, అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని అందరు బలపరచాలి, లేకపోతే మీరు అందరు తప్పు అని ఇక మొత్తం చర్చ జరగకుండా ఆపే హక్కు లేదు. మన దేశానికే ఉపరాష్ట్రపతి అండి ఆయన. అతను పాయింట్ ఏమిటంటే
ఆ రోజు ఆయన రాజీనామా భావంతో లేడు. ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. ఈవినింగ్ బిఏసి సమావేశం కూడా ఫిక్స్ అయి ఉంది. ఆ తర్వాత ఆయన షెడ్యూల్ కూడా ఉంది. సడన్ గా జరిగిన డెవలప్మెంట్స్ తోనే ఆయన రాజీనామా చేసినాడు. సడన్ గా డెవలప్మెంట్స్ వల్లనే మధ్యాహ్నం సమావేశానికి నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు రాలేదు. ఒక రకంగా ఇన్సల్ట్ చేసినారు. ఈవినింగ్ సమావేశానికి కూడా రాము అని చెప్పేసినారు. అంతేకాకుండా నీ మీద విశ్వాసం లేదు అనేటువంటి మెసేజ్ ఆయనకు అందజేసినారు. ఫస్ట్ ఆయనకు అందింది అవిశ్వాసం పెట్టబోయే ఉన్నది అని. అందుకోసం ఆయన వ్యక్తిత్వం ఉండేవాడు కాబట్టి ఆయనే రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు ఆయనే స్వతహాగా బీజేపీ కాదు. ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు ఆయన వీళ్ళ దృష్టిలో పడినాడు. ఇతను ఎఫెక్టివ్ గా మమతా దీదిని కంట్రోల్ చేసినాడు కాబట్టి ఇట్టని తెచ్చిపెట్టుకుందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు అతని మనస్తత్వం మారదు కదా, వ్యక్తిత్వం మారదు కదా. ఇటుకు వచ్చిన తర్వాత కూడా స్వతంత్రంగా కొంత వ్యవహరించినాడు. అది వీళ్ళకి సరిపోలేదు కాబట్టి నువ్వు పో అని చెప్పడం జరిగింది. ఆయన పోయినాడు. అయితే ఇక్కడ మా పాయింట్ ఏంటంటే, మీ పార్టీలో సెక్రటరీని పెట్టుకుంటారు, అతన్ని దించేసుకుంటారు, ఇంకోని పెట్టుకుంటారు, ఎవరికేం మాకు అభ్యంతరం లేదు, అది మీ పార్టీ వ్యవహారం. కానీ ఉపరాష్ట్రపతి రాజ్యాంగ పదవి అనుకున్నప్పుడు రాజ్యాంగ పదవిలో ఉండేవాడిని గౌరవించి సాగనంపాలనుకున్నా గౌరవంగా సాగనంపితే అది మంచి సాంప్రదాయం. అట్లా కాకుండా ఈ పద్ధతిలో సాగనంపడం మంచిది కాదు. రైట్. ఇదే విషయంపై రామచంద్ర గౌడ్ గారు మాట్లాడతారు. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి సార్. ఇప్పటి వరకు మనది మన కార్యక్రమం సజావుగా జరుగుతుంది. బీజేపీ అతను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు చేయరు సార్, ఇప్పుడు చేయరు. మీరు మాట్లాడారు. ఇక్కడ జరిగింది మాత్రము పొమ్మనక పొగ పెడతారని ఒక సామెత ఉంటది. డైరెక్ట్ అనకుండా ఇండైరెక్ట్ గా ఆయనకు ప్రాబ్లమ్స్ చేసిండ్రు. ఆ ప్రాబ్లం తోనే ఆయన పొమ్మనక పొగ పెట్టినందుకు ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానికి ఒకటే మాట సరిపోతుంది, పొమ్మనక పొగ పెట్టిండ్రు అంతే. దానికి అంతే. ఇంకా మీరు మధ్యలో మాట్లాడొద్దు, దయచేసి మీరు మాట్లాడొద్దు. మీకు టైం వచ్చినప్పుడే మాట్లాడండి. డిస్టర్బ్ బాగా చేస్తున్నారు. మీరు మాట్లాడండి. అట్లాంటలేనండి, ఇంతమంది కలిసి మంది కాదు సార్ ఇది. సార్ నేను అట్లా అంటే మీ వైపు నేను వస్తాను. ఒకవేళ కనుక మీరు ఖచ్చితంగా న్యాయపరంగా ఉన్నదంటే ఖచ్చితంగా నేనే వస్తాను మీ దగ్గరకు. సుధాకర్ శర్మ గారు వస్తారు. కాకపోతే ఏంటంటే రాజనేత గారు ఇలా చెప్పడం మాత్రం, విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా ఉంటారు. వీరు కావచ్చు, గఫూర్ గారు సిపిఐకి ప్రతినిధి కావచ్చు, రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ కి ప్రతినిధి కావచ్చు, రామ్మోహన్ గారు మాత్రం విశ్లేషకులుగా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా సమర్థించేటట్టు విమర్శించేటట్టు కానీ ఏకపక్షంగా మాత్రం వ్యవహరించలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా కరాఖండిగా ప్రతి ఒక్కరు చెప్తారు. ప్లీజ్ ఒక్కటి కాదు 3 నిమిషాలు మీరు తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కేవలం బీహార్ రాజకీయాలను దృష్టి పెట్టుకొని నితీష్ కుమార్ మీద ఎక్కడైతే అక్కడ వ్యతిరేకత బాగా వస్తుందో ఆ నితీష్ కుమార్ ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. ఇప్పుడు వస్తున్న పేర్లలో రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితీష్ కుమార్, ఈ పేర్లలో శశి థరూర్ వస్తున్నారు. శశి థరూర్కి ఇస్తారా లేదా అని తర్వాత ముచ్చట. ఇంకా వేరే వస్తున్నారు, సిన్హా గారు వస్తున్నారు, వారు వస్తున్నారు. కాకపోతే ఈరోజు నితీష్ కుమార్నే పెట్టాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టుగా తెలిసింది. కానీ అనవాయితీ ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి ఇంకా ఎవరైతే ఉంటారో క్లియర్గా ఉన్న టైటిల్ ఉన్న వారికే ఇవ్వాలని ఉన్నది. అయితే ఈ విషయంపై మీ పార్టీ మీ స్టాండ్ ఏంటి? నేను ఒకటి సరే, మీరు ఎంతమంది భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసినా మేము స్వీకరిస్తాం. మా మీద బురద చల్లినా కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే చెప్పాలన్నా మా పార్టీ సింబలే కమలం కాబట్టి ఆ కమలం పువ్వు బురదలకెళ్ళే వికసిస్తుంది. మీ అందరికి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే నేను ఒక విషయాన్ని సందర్భంగా చెప్తా సార్. చెప్పండి. 2022 సంవత్సరంలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో అభ్యర్థిగా ఎవరిని పెట్టాలని చెప్పేసిన తీవ్రమైనటువంటి చర్చ నడిచినప్పుడు ఈ ఫలానా వ్యక్తి అయితే బాగుంటుంది, న్యాయవాద వృత్తిలోంచి వచ్చినటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, హుందాతనంగా వ్యవహరించే వ్యక్తి అని చెప్పేసి జగదీప్ గారి పేరును ముందుకు తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించడం ఒకటి. రెండోది, అప్పుడు 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరిగింది. యునానిమస్ గా కాలేదండి. ఎన్నిక జరిగినప్పుడు కూడా మార్గరెట్ అల్వా, ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా గారి మీద
346 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అంటే దీని వెనకాల ఎంత పట్టుదల, ఎంత కృషి, ఎంత డెడికేటెడ్ గా ఈ రోజు ఉంటదంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జగదీప్ ధన్కడ్ గారిని ఒకవేళ నిలబెట్టకూడదు అనుకుంటే, ఒకవేళ ఈ అవసరం లేదు అనుకుంటుంటే, ఇంత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను అందరినీ ఒప్పించి మెప్పించి ఈ రోజు ఎన్నికల్లో ఓటేసి ఆయనని గెలిపించాలన్నటువంటి ప్రయత్నం చేయదు కదా. రైట్. మరి ఈ రోజు మార్గరెట్ అల్వా మీద 346 ఓట్లతో గెలిచి 14వ ఉపరాష్ట్రపతిగా పెట్టడానికి ప్రధాన కారణమే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు 3 నిమిషాలు అయిపోయినాయి కదండి, మీరు 3 నిమిషాలు ఇచ్చారు, 1 నిమిషం అడిగారు, 3 నిమిషాలు ఇచ్చాను. రామ్మోహన్ గారు దీని సమాధానం చెప్తారు. అంటే మార్గరెట్ అల్వాను ఓడించడానికి 334 ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. అంటే ఈ విషయము ఈ రోజు నేను ఎందుకు విషయం చెప్పాల్సి వచ్చిందనంటే, భారతీయ జనతా పార్టీ యొక్క మనసులో జగదీప్ గారి మీద ఎలాంటి అనుమానం గానీ, ఎటువంటి కుతంత్రాలు కూడా లేవు. ఓకే, మీరు చెప్పిన దానికి అంగీకరిద్దాం సార్, అనుమానాలు లేవని. దాన్ని కానీ ఇంత అగౌరవంగా తను పక్కన పెట్టడం మాత్రం అవమానం కదా. ఆ విషయంపై మీరు ఏమంటారు రామ్మోహన్ గారు? దానికి సమాధానం మీరు ఇవ్వండి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను సిపిఐ దగ్గరికి వెళ్ళాను, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తాను సార్ చెప్తాను, నా మీద బీజేపీ మీద బురద చల్లుతున్నాను సార్. సార్ రామ్మోహన్ గారు చెప్పండి సార్. సార్ ఒకసారి ఆ బీజేపీని సమర్థించండి సార్ మీరు. జమీల్ గారు, సార్ రాజు గారు, ఇప్పుడు మీరు బురద మీరు పూసుకుంటే మాకు ఏం పని, మాకు ఊయకండి అంటున్నాను. మాకు ఊయకండి, మా ముగ్గురికి ఊయకండి బురద. ఒక మాట చెప్తాను. ఏమైందంటే ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఎందుకంటే ఆయన అవమానకరంగా పోయిండు అని లోకం కూడైపోస్తున్నది. మీరు అదే ఇంకా అందులో ఉంటా అంటే మేము ఎవరైనా చేయలేం, కానీ ఒక రకంగా మెడలు బట్టి బయటకు నూకినంత పని చేసారు మీరు అంటున్నారు. ఈ మాట కూడా అంటున్నారు. ఎందుకంటే మీరు తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడగడ్డి కోసం అంటే ఆయన రాజీనామా లేక మొత్తం చదువుతా అన్నప్పుడు అర్థమైంది నాకు. రాజీనామా లేక అదే ఉంటుంది, అంతకనే ప్రతి ఒక్కరు అదే రాస్తారు. అదే నేను ఏమంటున్నానంటే, నేను మోడీ గారిని గౌరవించుకుంటే ఆయన అన్నమాట తర్వాత టీవీ మీకు అవకాశం కల్పిస్తే సార్ కంక్లూడ్ గా మీరే చేద్దరు కానీ కంక్లూడ్. ఓకే సార్, ఒక మాట ఏమంటే, ఇవాళ ఆయన విషయంలో మోడీ గారు స్పందించిన తీరు కేవలం లిప్ సింపతి తప్ప ఏం లేదు. నిజంగా ఆ స్థానంలో ఎవరు నిర్ణయం చేస్తారంటే, మీరు పోకండి, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తే బాగానే ఉంచుతాం అని అంటారు తప్ప పోతే పోయిందని అయితే అలా అనుకోరని నేను అంటున్నాడు. ఒకటి, దాన్ని తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారని కూడా ఉదాహరణ కనపడుతున్నాయి. నితీష్ కుమార్ అంటున్నారు, నడ్డా అంటున్నారు, రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. వీళ్ళందరికంటే నేను ఇంకొక మాట చెప్పి పాజిటివ్ గా మీకు మాట చెప్తున్నాను. బీజేపీ మీద రకరకాల ఎవరిని చేస్తారా అంటున్నారు, కానీ నితీష్ కుమార్ తీసుకురారు. ఇంకా గమ్మత్ ఏంటంటే, నేను ఒక వీడియో చేసిన నిన్న, చంద్రబాబు నాయుడు అవుతారు అని ఒక మాట వస్తున్నది, కేసీఆర్ బీజేపీ కలుస్తారు. ఇవన్నీ దుర్మార్గం మాటలు, మన మీడియా సృష్టి నేను కాదు. కానీ మీరు చేస్తే ఎవరిని, నేను ఒక మాట, సోషల్ ఇంజనీరింగ్ ఇటీవల ఎన్నికల్లో సక్సెస్ కావడానికి బీజేపీ ఒక మంచి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నది. ఏదైనా సరే ఒత్తిడి ఎవరైనా సరే సోషల్ ఇంజనీరింగ్ లో హర్యానా నుంచి మొదలు పెడితే రేపు ఢిల్లీ ఎన్నికల వరకు చేసింది. రేపటి ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారో కూడా నేను చెప్తాను. కర్పూరి ఠాకూర్ కొడుకు రామ్నాథ్ ఠాకూర్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా ఊహ, నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్, 50 ఏళ్ళ నుంచి జర్నలిజం రాస్తున్నాను కనుక నా ఊహ ఏంటంటే, మీరు కట్టర్ బీజేపీని పెంచుకుంటారు ఈసారి. ఎవరిని మాత్రం వాళ్ళు తీసుకురారు. నితీష్ కుమార్ కూడా తీసుకురారు అనుకుంటున్నాను. సరే గుర్రం ఎగరానవచ్చు, ఏమైనా జరగవచ్చు, జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు కదా, కేవలం రాజకీయ అంచనాలు చెప్తాను కదా. అందుకని నేనేమంటున్నా అంటే, ఈసారి మీకు గట్టర్ అంటే ఇది ఒక చేదు అనుభవం. మీకు ధన్కడ్ని చేయడం మీకు చేదు అనుభవం. ఆయన స్వతంత్రంగా ఉన్నాడు, వ్యవహరించిండు. నిన్న మొన్న పార్లమెంట్ లో జరిగిన తీరు కానీ, ఖర్గేకి ఇచ్చింది 3.5 నిమిషాలు. నేను మొత్తం లైవ్ చూస్తాను సార్. ఖర్గేకి ఇచ్చిన 3.5 నిమిషాల్లో ఆయనకు ఎక్కువ అవకాశం ఇచ్చిందని అడిగింది. వాళ్ళందరూ మంచిగా చెడ్డు ఆయన పక్కబడదామనుకున్నారు, చేసిండ్రు. కాగలకరం గంధర్వం తీసేసిండ్రు. ఇప్పుడు ఏమైందంటే, రేపు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరిని బయట వాళ్ళు తీసుకురారు. ఒకే ఒక రాజకీయ కారణంతో తీసుకొచ్చుకుంటే నితీష్ కుమార్ అక్కడిని తప్పించాలంటే మాత్రం నితీష్ కుమార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదే విషయంపై ఒకసారి రామచంద్ర గౌడ్ అదే కదా సార్, రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే మీకు సంబంధించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళే ఉపరాష్ట్రపతి ఉండాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. ఈ విషయంపై అదే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరేమంటారండి? నిజానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంటే ముఖ్యమంత్రి గారు మా నిర్ణయం కరెక్టే. ఎందుకంటే అక్కడ అంటే ఉత్తర భారతదేశం నుంచి ఒకరున్నప్పుడు తర్వాత ఇక్కడ నుంచి కూడా ఉంటే బాగుంటది. ఇంతకు ముందు దత్తన్న పేరు మీద మంచి అభిప్రాయం ఉంది, అందరితోని సౌమ్యుడిగా ఉంది. ఆయనకి ఇస్తే మనవాడైతే ఎక్కడ ఉన్నా మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన కోరుకోవడం జరుగుతుంది. అది పార్టీ ఉద్దేశం.
పార్టీ ఎన్నో ఉంటది. ఇప్పుడు మనము బీజేపీ పార్టీ పరంగా వాళ్ళ అభిప్రాయము వాళ్ళు ఏ రకంగా ఉంటుందో కానీ కాంగ్రెస్ మిత్రపక్షంగా కాంగ్రెస్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనము మనవాడైతే వడ్డించే వాడు ఏ మూలకున్నా పంక్తిలో ఆయనకు చేరుతుంది, మనవాడు తెలుగువాడు ఉండాలి, మనవాడు ఉండాలనే ఉద్దేశంతో కోరుకోవడం జరుగుతుంది. కానీ పార్టీలో అది జరుగుతుందా జరగదా అధికార పక్షం బీజేపీ అది నిర్ణయించాలి వేరే విషయము. మనం కోరుకోవడంలో దత్తాన్న అయితే బాగుంటది. వీళ్ళందరికంటే రాజకీయ కోణాలలో చూస్తే ఆయన సౌమ్యుడు, అన్ని రకాలుగా బాగుంటది అనే ఉద్దేశంతో మన అభిప్రాయము, తెలంగాణ అభిప్రాయం, తెలుగు వాళ్ళే అభిప్రాయంగా కోరుకోవడం ఇదే విషయం. ఓకే సార్, రామచంద్ర గౌడ్ గారు, గఫూర్ గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరన్నా నియమించబోతున్నారా సార్ ఉపరాష్ట్రపతిగా? మీ రాష్ట్రానికి సంబంధించిన సౌకర్యాలు కల్పిస్తారని? సార్ ఇప్పుడు ఇదేమి రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు కాదు, వారు తెలంగాణ తరఫున చెప్పడంలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆయన కూడా చెప్పింది ఏమిటంటే అల్టిమేట్ గా మా కేంద్ర పార్టీ యొక్క వైఖరిని బట్టి ఉంటది, అయితే మేము ప్రయత్నం చేస్తాం దత్తాన్ని పెడితే అని అన్నారు. అది వారి అభిప్రాయం. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బీజేపీ డంకర్ కు తీసుకుని వచ్చినటువంటి పొరపాటు చేయకుండా నా ఉద్దేశం నితీష్ కుమార్ తేరండి. నితీష్ కుమార్ ఎందుకంటే ఆయన అటు ఇటు ఎన్ని పార్టీలు మారుతాడో, ఎన్నిసార్లు ఈ వైఖరి మార్చకుండా ఉండడానికి తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది కదా సార్ ఎన్నికల వరకైనా. ఎన్నికలు జరగబోతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఇంతకాలం పనిచేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ లేకుండా ఉపరాష్ట్రపతి పదవిలో పెట్టరు కాబట్టి అదేమి చాలా మంది అట్లా అనుకుంటున్నారు. కానీ నా అంచనా ఏంటంటే ఐదర్ నడ్డా ఆర్ రాజ్నాథ్ సింగ్ ఎవరైనా ప్రధానమంత్రి పదవి కావాలనుకుంటే వాళ్ళు ఎవరు ఉంటే అటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఉపరాష్ట్రపతిలో పెట్టేస్తారు ఇంకేం మాట్లాడకుండా ఆ పద్ధతిలో. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారిని ఆ రోజు తప్పించేసినారు. న్యాయంగా అయితే రాష్ట్రపతి పదవికి పోవాలి. ఈ రోజు వెంకయ్యనాయుడు గారు యాక్చువల్లీ కావాల్సింది వెంకయ్యనాయుడు గారు కావాలి ఒకవేళ అయితే. కాబట్టి ఎవరైతే పోటీగా వస్తారనుకుంటారో వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ ఫిక్స్ చేస్తారు, ఇంకేం మాట్లాడకూడదు. రైట్ సార్, ఇదే విషయం. ఇంకో వెంకయ్యనాయుడు కాకుండా మా తెలంగాణ నుంచి ఇంకో వ్యక్తి ఉన్నారు సార్, మన వెమ్లవాడ నుంచి ఉంటారు చూడండి, మన పివి నరసింహారావు గారు చుట్టాలైనటువంటి ఆయన కూడా ఇంత విద్యాసాగర్ రావు గారు కూడా ఉన్నారు సార్. చుట్టాలు కాదు, వేరే కమ్యూనిటీ వేరే. అచ్చా, విద్యాసాగర్ రావు విద్యాసాగర్ హోమ్ మినిస్టర్ గా చేశారు. సిహెచ్ విద్యాసాగర్ గవర్నర్ కూడా చేశాడు. సిహెచ్ విద్యాసాగర్ రావు చేశాడు. ఇక అదంతా అవుట్డేటెడ్ అండి. ఇప్పుడు ఏంటంటే లైమ్ లైట్ లో ఉండేది రాజ్నాథ్ సింగ్, నడ్డానా లేదా ఆర్ఎస్ వాళ్ళు ఇంకేదైనా పేరు తీసుకుని వచ్చి సార్ ఇప్పుడు కొత్తగా మన రామ్మోహన్ గారు ఒక కొత్త పేరే చెప్పారు సార్, రామ్నాథ్ ఠాకూర్ గారు. కర్పూరి ఠాకూర్ కూడా అవుట్డేటెడ్ అండి. కర్పూరి వాళ్ళ కొడుకు రామ్నాథ్ ఠాకూర్ అంటున్నారండి. అదే అవుట్డేటెడ్ తీసుకున్నారు. బీహార్ లో ఆ కర్పూరి ఠాకూర్ యొక్క ప్రభావాన్ని సొమ్ము చేసుకోవాలి. ఇప్పుడు అదంతా అవుట్డేటెడ్ అండి వాళ్ళు. కాబట్టి నాకుండే అంచనా, ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, నాకుండే అంచనా ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండే లీడర్స్ లోనే ఆర్ఎస్ఎస్ తో కన్సల్ట్ చేసి ఎవరిని పెడతారు, ఎవరు పెడితే వాళ్ళు అవుతారు. ఇదే విషయంపై అటు ఇటు తలకిందులు ఏదేం లేదు. ఓకే రైట్. లాస్ట్ గా ఒకసారి మరోసారి మనం రాజ్నాథ్ దగ్గరికి వెళ్దాం. సార్ రాజ్నాథ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎవరిని ఉపరాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు సార్? అయితే ఏదో అయిపోయింది, ఇప్పుడు దాని గతం ఇప్పుడు ప్రస్తుతం ఎవరిని పెడదాం అనుకుంటున్నారు బీజేపీ? అది మా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ఎవరిని పెట్టాలి ఏందనేది. కానీ అంటే కొన్ని పేర్లు అయితే దాంట్లో ఉండవచ్చు కదా. ఎవరు ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు వచ్చినా కూడా ఆ పదవికి మంచి వన్నే తీసుకొచ్చే రకంగా, ఆ పదవిలో మంచి చేసే రకంగానే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అటు ప్రతిపక్షాలు కానీ, విశ్లేషకులు కానీ, సీనియర్ జర్నలిస్టులు మీలాంటి వారు కానీ ఎవరైనా కూడా ఉపరాష్ట్రపతి పదవిలో ఎవరు వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళు, లేకపోతే ఆ పదవికి వన్నె తెచ్చే వాళ్ళే ఉండాలని కోరుకుంటారు. నేను కూడా ఆ రకంగానే కోరుకుంటున్నాను. ఎవరు ఉండాలి అనేది విషయం వచ్చినప్పుడు మా పార్టీ ఖచ్చితంగా అందరితోని చర్చలు జరుపుతుంది. ప్రజాస్వామికంగా ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి జాతీయ నాయకత్వం ఎవరినైతే పెడుతుందో తప్పకుండా వాళ్ళని మన అందరం కూడా స్వాగతించాలి. ఇక రెండోది ఏంటంటే ఎవరైతే ఇటీవల రాజీనామా చేసినటువంటి జగదీప్ గారు ఉన్నారో, జగదీప్ గారు ఆయన పదవి విరమణ తర్వాత ఆరోగ్యంగా ఉండాలని,
ఆయనకు మంచి భవిష్యత్ రాబోయే రోజుల్లో ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం. జై సార్. ఇదే లాస్ట్ గా మన బండారు రామ్మోహన్ గారు లాస్ట్ కంక్లూడ్ గా మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు సార్ ఈ డిబేట్ ను? ఈ రోజు ఇంత అగౌరవంగా ఏదైతే పంపించారో జగదీప్ ధన్కర్ గారిని, దాన్ని ఒకసారి విశ్లేషిస్తూ ఈ రోజు ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు సార్? ఏదైనా సరే మెజారిటీ 2 సభలు కలిసి ఉపరాష్ట్రపతిని అందరూ ఎన్నుకోరు. 2 ఉభయ సభల్లో ఉన్న మెంబర్లు ఎన్నుకుంటారు కనుక 412 మంది మెంబర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మిత్రపక్షాలతో కనుక్కోవాలి. 393 సరిపోతాయి. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వాళ్ళు వస్తారు. మంచి వాళ్ళని తీసుకొచ్చుకో, వాళ్ళ పార్టీ నుంచి తీసుకుంటారు. ఈసారి కల్తీ తీసుకురాలనుకుంటున్నాడు. మన ధన్కర్ లాగా వేరే పార్టీ వాళ్ళని తీసుకురారు. అట్లాగే నితీష్ కుమార్ కూడా అట్లా తీసుకురారు. ఏమైనా సరే వాళ్ళ పార్టీ నుంచే ముఖ్యంగా ప్రధానమంత్రి పదవి పోటీ చేసే వాళ్ళని తీసుకొస్తారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి కూడా మంచి మాట అన్నాడు అప్పుడు మన వెంకయ్య నాయుడు గారు, నేను ఉషాపతిగానే ఉంటాను, నాకు ఏ పదవి అవసరం లేదంటే కూడా ఆయన ఉషాపతి నుంచి తీసుకొచ్చిండ్రు. అట్లానే ఏమంటున్నానంటే ఇవాళ ఆశపడడం తప్పు కాదు ఎవరైనా, కానీ అంతిమ నిర్ణయం ఆ ఇద్దరి ద్వయాండే మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు నిర్ణయం చేస్తారు. దాన్ని అందరూ అంగీకరిస్తారు. మిగతా అన్ని పార్టీల కంటే కాదు సార్. ఇప్పుడు కాదు ఇంకొక విషయం వచ్చింది సార్, మీరు గమనించిందో గమనించలేరు. RSS చెప్పిన పేరునే వాళ్ళు లాస్ట్ కు ఒక్కసారిగా దాని మీద ఫైనలైజ్ చేస్తారని చెప్పారు. అందుకని నేనేమన్నా అంటే నేను రామ్నాథ్ మన ఏమంటారు రామ్నాథ్ ఠాకూర్ ఆయన కొడుకు, కర్పూర్ ఠాకూర్ కొడుకు రాజ్యసభలో ఉన్నాడు. ఆయనను తీసుకుంటారేమో. ఎందుకంటున్నాడు సోషల్ ఇంజనీరింగ్ లో కాంగ్రెస్ సరిగ్గా దెబ్బ కొట్టాలనుకుంటే కాంగ్రెస్ ఈ మధ్యన బీసీలు ఏమని ఉంటుంది కదా, ఇట్లా బీసీ అవుతాడు. మంగళ కులానికి చెందిన ఆయన. ఈసారి ఈ హేతువాదిని పడే కులాలు మాట్లాడద్దు, కానీ తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాల్లో కులాలు ఆసక్తి ఉన్నది కనుక అటువంటి భవిష్యత్తు తెస్తారేమో అని అనుకుంటున్నాను. ఏదైనా జరగవచ్చు. మీరు అన్న ఇప్పుడు RSS కనుక అనుకుంటే వీళ్ళిద్దరిని తీసుకురావాలనుకుంటున్నారు. అవుతారు, రాజ్నాథ్ సింగ్ ఏకవనం అవుతారు. కానీ ఉపరాష్ట్రపతిని ఈ గిరిజన రాష్ట్రపతి ఆమె పెట్టడం, ఉపరాష్ట్రపతిని ఒక బలహీన వర్గాలకు చెందిన పెట్టడం అనే ఆ మాటకు రావచ్చు. ఏదైనా జరగవచ్చు. నిర్ణయం వాళ్ళదే. మీరు నేను జోస్యం చెప్పలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే కంక్లూడ్ గా డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. దట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ on today's debate, and as well as what is your imaginations about the vice president of India? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం మాత్రం ఎంతో దీప్తివంతంగా క్రాంతివంతంగా కొనసాగింది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి మన డిస్టింగ్విష్డ్ ప్యానల్ వారిచ్చినటువంటి అభిప్రాయాలు సూచనలు చాలా గొప్పవి. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత సునిశ్చితంగా అన్ని అంశాలను ఆలోచిస్తున్నారు, వాటిని ఎలా అద్భుతంగా ప్రకటన చేస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తోంది. ఇది భారతదేశం, ఇది మన దేశం. మరి మన దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి స్థానం అర్ధాంతరంగా హఠాత్తుగా ఇలా ఖాళీ చేస్తే ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉందా లేదా, దాని గురించి చర్చ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా, అది ప్రతి ఒక్కరు కూడా ముందుగా తమకు తాము ప్రశ్నించుకోవాలి. మన బీజేపీ మిత్రులు అందరూ కలిసి మమ్మల్ని కార్నర్ చేశారు, ఒంటరి వారిని చేశారు అని అంటున్నారు. నిజంగా అది సరైనటువంటి మాట కాదండి. ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ ఛానల్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి చెందినది కాదు. అలాగే ఫోర్ సైడ్స్ ఛానల్కి వచ్చే డిస్టింగ్విష్డ్ ప్యానల్ పెద్దలు కూడా ఎప్పుడు ఇంకొకరి మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఇంతవరకు ఎప్పుడు ఎవరూ రాలేదు. ఇది చాలా స్పష్టం. ఇక్కడున్న పెద్దలందరూ కూడా జరిగిన విషయాన్ని విశ్లేషణ చేస్తున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది, ఎంత మాత్రం వాస్తవం ఉంది అనేటువంటిది రాబోయే కాలమే మనకు చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం వాస్తవాల్ని ఇక్కడ విశ్లేషణ చేయటం, విశదీకరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఒక పార్టీని కించపరిచేటువంటి ఉద్దేశం కానీ అటువంటి ఆలోచన కానీ మాకు కానీ వక్తలకు కానీ ఏమాత్రం లేదండి. ఎందువల్ల అంటే మనం అందరూ కలిసి ఇది పార్టీలకు అతీతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఉపరాష్ట్రపతి స్థానం అంటే అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక స్థానం. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. చేసినప్పుడే ప్రగతి అనేది ఉంటుంది. నిజంగా ఆ స్థానం ఎందుకు ఇప్పుడు వేకెంట్గా ఉంది అనేటువంటి ప్రశ్న మనందరికీ వస్తోంది. ఉన్నటువంటి కారణాలు, హఠాత్తుగా అక్కడ వెళ్ళిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ప్రతి ఒక్కరి మనస్సును కూడా ఈరోజు మన దేశమే కాదండి, అంతర్జాతీయంగా కూడా ఈ చర్చ కొనసాగుతోంది. మనం చూసినట్టయితే ప్రతి దేశంలో కూడా వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఈ విధంగా సడన్గా హీ హాస్ టేకెన్ ఏ డెసిసివ్ థింగ్ అంటే అది చాలా పెద్ద ఒక ఆలోచన స్రవంతిని ఇక్కడ మొదలు పెడుతోంది. మరి ఆ క్రమంలోనే ఫోర్ సైడ్స్ ఛానల్ కూడా ఈ చర్చకు శ్రీకారం చుట్టింది.
ఈనాటి చర్చా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన గఫూర్ గారు కానివ్వండి, బండారు రామ్మోహన్ గారు కానివ్వండి, అలాగే మన కాంగ్రెస్ నేత కానివ్వండి, ముఖ్యంగా బీజేపీ పార్టీ నేత అయినటువంటి రాజనేత గారు కూడా ఆయన చక్కటి అభిప్రాయాలు చెప్పారు. మన అందరి ఉద్దేశం ఒకటే, మన ఉపరాష్ట్రపతి స్థానం ఎందుకు ఇప్పుడు ఖాళీ అయింది, దాని గురించి మనం ఆలోచన చేశాం. అలాగే మీరు చెప్పిన ప్రతి ఆలోచనలో ఎంత వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఎందువల్ల అంటే చర్చ అనేది ఇప్పుడు అనివార్యం. అక్కడ వేకెంట్గా ఉన్నందువల్ల మనం చర్చ చేయాలి. చేసి నిజంగా ఎందువల్ల అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేది నిలబడాలి అంటే చర్చ అనేది అనివార్యం. లేకపోతే కనుక ఏకపక్షంగా నిర్ణయాలు కొనసాగేటువంటి, తీసుకోబోయేటువంటి కొన్ని ఉపద్రవాలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని నివారించాలి అంటే ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎంత మనం గమనిస్తామో అంత మన ప్రజాస్వామ్యం అనేటువంటిది నిలబడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు చర్చ చేశాం. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తూనే నిజంగా జరగబోయే అంశాలను కూడా మనం అందరూ చూడబోతున్నాం. కాబట్టి మనం అందరూ కూడా వేచి చూద్దాం. అందరూ ఊహించినట్టే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ స్థానంలో ఉంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ఏదైతే అంశం ఉన్నదో ఒక్క రాజీనామా అనేక ప్రశ్నల విషయంలో ఈరోజు డిస్టింగ్విష్ మన ప్యానెల్ సంబంధించింది ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా రామ్మోహన్ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, గఫూర్ గారికి, అలాగే బీజేపీ నేత అటువంటి రాజనేత గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.